ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ 21 సెప్టెంబర్ ఆ రోజు అమావాస్య వస్తుంది, సూర్యగ్రహణం కూడా వస్తుంది. ఇక్కడ కాదు, ఇండియాలో రావట్లేదు, వివిధ దేశాల్లో వస్తూ ఉంది. అయితే తర్వాత వెరీ నెక్స్ట్ డే సెప్టెంబర్ 22 నుంచి మన దేవీ నవరాత్రులు ప్రారంభం. సో సమస్య ఎక్కడ వచ్చిందంటే అమావాస్య తర్వాత వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు మరి దసరా నవరాత్రులకి దేవుడు గది కానీ చిత్రపటాలు కానివ్వండి ఇల్లును కానీ క్లీన్ చేసుకోవాలి. అమావాస్య రోజు చేసుకోకూడదు అని ఒక నియమం అయితే ఉంటుంది. లేదమ్మా, లేదు, అమావాస్య నాడు చేసుకోకూడదని నియమం ఎక్కడా లేదే. అయ్యరామా, అసలు దుమ్ము బూజు అసలు దులపం కదమ్మా అమావాస్య రోజు ఎక్కడ కూడా. అదేమిటి? ఊరికే అలా 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 అంతే కదా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది రకరకాలుగా చెప్తారు కదమ్మా. నేను ఎప్పుడు వినలేదమ్మా. వామ్మో. నిజానికి మడిబట్టలు ఉతుక్కునేది అమావాస్య నాడే. మడిబట్ట అంటే పూర్వకాలం ధావళీలని ఉండేవి. ధావళి అంటే ఉలన్ అంత, లేదా నార బట్టలు ఉండేవి. అవి చెమట అవి పీల్చవు, వాటికి పేరే ఇలా జాడిస్తే దులిపేస్తే అయిపోతుంది అనమాట. అట్లాంటివి వాటిని లేక మడి బట్టలు ఉంటాయి. మడి బట్టలు అంటే ఒకసారి పూజ చేసుకుని మళ్ళీ పక్కన పెడతారు, దాంతో భోజనం చేయరు, కాలకృత్యాలకు వెళ్ళరు, ఏమీ చేయరు. ఓకే, ఓన్లీ పూజకి మాత్రమే. అలా పూజ చేయడానికి ముందు జస్ట్ కట్టుకుని పూజ అవగానే పక్కన పెడతారు. అట్లాంటివన్నీ అమావాస్య నాడు ఉతకాలి. డైలీ వాష్ చేయరమ్మా. ఇంకా అవి పట్టుబట్టలు మా కొత్త బట్టలు. ఓకే, ఓన్లీ అమావాస్య రోజే ఉతకాలి. అవి వేరే దానికి అసలు దేనికి వాడరు. పూర్వం అట్లా వాడేవారు. అట్లాంటివి ఏంటంటే పూర్వకాలం ఇంట్లో గాలి వెలుగు ఉండేవి గనక చెమట పట్టడం కంపులు రావడం ఉండేవి కాదు. కాలానుగుణంగా మార్పులు తెచ్చుకోవాలి మనం కూడా. అట్లాంటిది అమావాస్య నాడు తప్పనిసరిగా అవి ఉతికేయడం లాంటివి చేస్తున్నాము అంటే మనం మిగిలిన వాటిని చేసుకోకూడదని ఎక్కడా లేదమ్మా. హాయిగా అంతకుముందే ఇళ్ళు ఒక్క రోజులో అవో, అంటే మరీ చిన్న ఇల్లు అయితే తప్ప, ఎప్పుడు వీలైతే అప్పుడు బూజులు తీసుకోవడం. పితృపక్షాల్లో ఎందుకు దులపకూడదు అనుకుంటామమ్మా? నాకు అర్థం కావట్లేదు. స్నానాలు చేయట్లేదా, తలంట్లు పోసుకోవటం లేదా, అన్నం తింటం లేదా, ఇవన్నీ ఎందుకు మానేస్తాం? అది పూర్వకాలం పెంకులు కానీ తాటాకులు కానీ ఇళ్ళు ఉంటే వాటిల్లో నుంచి బూజులు తీయడం చాలా కష్టమైనటువంటి పని. నిచ్చెనలు వేసుకుంటే కానీ బూజులు తీయడానికి అయ్యేది కాదు. అవి చేస్తే వాటిల్లో తేళ్ళు పాములు లాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో ప్రమాదాలు ఉంటాయి. అందుకని కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. మనం మన నిత్యం తడిబట్టతో ఇల్లు పెట్టుకునేవాళ్ళం. పూర్వం చేసేవాళ్ళు కాదు కదా ఆ పని. రోజు ఇల్లు చిమ్ముకునేవాళ్ళు, వారానికి ఒకసారి ఇల్లు కడుక్కునేవాళ్ళు. దేవుడి గది ఒక్కటే నిత్యం కడిగేది వంటిల్లోనూ. మరి అట్లాంటిది ఇప్పుడు ప్రతినిత్యం డెటాలేసో ఇంకోటి లైజాలో చాలా ఉన్నాయి కదా, అట్లాంటివన్నీ వేసి ఇల్లు చిమ్ముకునేటటువంటి మనకేమిటమ్మా ఇది? చక్కగా హాయిగా ఇళ్ళన్నీ మరి పితృపక్షాల్లో చేయకూడదు అని అంటే అమావాస్య నాడు అసలు చేయకూడదుగా. ఇప్పుడు పితృపక్షాల్లో తిథి తెలిసిన వాళ్ళకే ఆ తిథి నాడు పెడతాం. తిథులవి తెలియవు, బోల్డ్ మంది ఉన్నారు, అంతమందికి ఎక్కడ పెడతారు? ప్రతిరోజు ఎవరు పెడతారు? అందుకని అసలు తద్దినాలు పెట్టే అలవాట్లు కూడా చాలా మందికి లేవు. అట్లాంటి వాళ్ళందరూ పెద్దల అమావాస్య అని చెప్పి ఆ పితృపక్షం రోజు అన్నది మహాలయ అమావాస్య నాడు చేస్తారు. అప్పుడు అసలు చేసుకోవడానికి వీలు కాదే. కొంచెం లాజిక్ ఆలోచించాలమ్మా. ఏం లేదు, చక్కగా హాయిగా ఇళ్ళు ముందరిగా దసరాలు వస్తున్నాయి అంటే ఆ ముందంతా కూడా హాయిగా ఇళ్ళు శుభ్రం చేసుకుంటారు చాలామంది పూజలు చేసేవాళ్ళు. ఆ రోజున అందులోనూ మన దేశంలో కాకపోయినా ఎక్కడో జరుగుతోంది కనుక సూర్యగ్రహణం ఆ రోజు చక్కగా పొద్దున దేవుళ్ళని పులికాపు చేసుకోండి. ఇళ్ళన్నీ శుభ్రం చేసుకున్నాక దేవుళ్ళని పులికాపు చేసుకోవడం అంత పెద్ద పని మా తేలిగ్గానే అయిపోతుంది కదా. చేసేసుకుంటే దసరా నుంచి చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమావాస్య నాడు అమ్మవారికి శంకరమఠంలో జగత్పరసూతి అనే అలంకారం చేస్తారు. ఆ రోజు ఆవిడికి మొత్తం అంతా కూడా ఎలాగంటే ఆవిడ జన్మదినం వస్తుంది కదా వైశాఖ మాసంలో అక్షయ తృతీయ. ఆ రోజు ఈ రోజు మొత్తం మూల విరాట్టుకు నూనె రాచి పసుపు రాచి నలుగు పెట్టి తలంటి పోస్తారు ప్రతి అమావాస్యకమ్మ. ఇప్పుడు ఈ ఒక్కదానికి చేసి ఆ ఒంటి మీద రాచినటువంటి పసుపు అంతా అందరికీ ప్రసాదం. అమ్మవారి ఒంటిగా మొత్తం అంతా పసుపు అద్దుతారు. నూనె రాచి నూనె తర్వాత పసుపు అద్ది దాన్ని తీసి అందరికీ ప్రసాదంగా మాట్లాడిస్తారు. వీటిని ముందు రోజు జరిగేది అది.
అంతగా చేస్తుంటే, అమ్మవారికే చేస్తూ ఉంటే మనకేంటమ్మా? దేవుళ్ళన్నిటిని పులికాపు చేసుకోవచ్చు, హాయిగా అలంకారాలు చేసుకోవచ్చు, అరే మర్నాటి నుంచి దసరా పూజలు చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు ఈ నవరాత్రుల్లో తెలిసి తెలియక మేము చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఇట్లా కాదు ఇట్లా ఇట్లా చేసుకోండి అని చెప్పడానికి, ఒకసారి గుర్తు చేయడానికి, ముందుగానే ప్రిపేర్ చేయడానికి. అమ్మా, దసరాలు అనంగానే చెప్పాను కదా, వేలంబిర్రు ఎక్కువైపోయింది మా ప్రతిదానికి. వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు, ఏదో అఖండం దీపం పెట్టాలని. ఎందుకమ్మా అఖండ దీపం ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. అఖండ దీపం ఎవరు పెడతారు? కలశం పెట్టి రోజు పూజలు చేసి వాళ్ళు ఉపవాసాలుండి, భార్యాభర్తలు ఇద్దరు ఉపవాసాలుండి భోజనాలు చెయ్యరు, వీళ్ళు పూజ చెయ్యరు. అంటే వీళ్ళు పూజలో కూర్చుంటారు, ఒక పురోహితుడిని పెట్టుకుని పూజలు చేయించుకుని ఇంట్లో రోజు గారెలు, పూర్ణంబూర్లు, పులిహార లాంటివండి వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి 10 మందికి భోజనాలు పెట్టే చోట ఈ అఖండ దీపాలు లాంటివి పెడతారు. మనం అట్లా ఏం చేయటం లేదు కదా. అఖండ దీపం ఎందుకు? అసలు అఖండ దీపం పెట్టాలంటే దానికి ఎంతెంత ధాన్యం పోయాలి, ఆ పైన పెద్ద మూకుడు కొత్త తీసుకురావాలి, దాంట్లోనేమో పెద్ద ఒత్తి తయారు చేయాలి, వెయ్యాలి, నువ్వుల నూనె మాత్రమే వాడాలి, దానికి పూజ చేయాలి, ముందు దానికి పూజ చేయాలి, రోజు దానికి నివేదన చేయాలి. ఇవన్నీ చేస్తారా? పూజ చేస్తారా? ఏం చేస్తారు? చేస్తే అలా చేయాలి, అలా చేయాలి, చాలా పెద్దది. అలాంటివి పెట్టిన చోట ఎంతెంత నివేదనలు చేయాలి, ఎంతమంది భోజనాలు చేయాలి ప్రతిరోజు. పైగా మడిగా వండి చెయ్యాలి, మడి వంటలు కావాలి. అందరి ఇళ్ళలో ఆచారం ఉండదు కదమ్మా. మరి అట్లాంటప్పుడు ఎందుకమ్మా ఇది పెట్టడం? నువ్వు ఇది చేయాలంటే ఆచారం పాటించు, లేదంటే మానే. అడగలేదే నేను తప్పకుండా అఖండ దీపం పెట్టమని అమ్మవారు అడిగిందా? హాయిగా ఆవిడికి చక్కగా నీకు ఇల్లు శుభ్రంగా ఉంచుకుని, నువ్వు శుభ్రంగా ఉండి, నీ మనసు శుభ్రంగా ఉంచుకుని, నీకు ఎంత వీలైతే అంత పూజ చేసి సంతోషించేస్తుంది. తరచుకో. శ్రీమాత్రే నమః, నీ 3 వేళతో ఇంత కుంకం తీసి అమ్మవారికి వేస్తే ఆవిడ సంతోషించడానికి సిద్ధంగా ఉంటే, లేదు నీకు ఓపిక ఉంటే లలితా సహస్రనామ సహస్రం చదువు, తప్పులు లేకుండా, అమ్మవారిని తిట్టకుండా చదువు కదా. లేదు అష్టోత్తరంతో పూజ చేసుకుంటాను, పూజ చేయి. లేదు నాకు అదంతా కూడా కాదు, ఏదో 1-2 శ్లోకాలు చదువు, చెయ్యి, నో ప్రాబ్లం. ఇక్కడ భక్తి లేకుండా ఎంత చేసినా లాభం లేదు. కనుక ఈ అఖండ దీపాలు పెట్టాలి, ఇంకేవో చెయ్యాలి, నిమ్మకాయల దండలు వేయాలి, మిరపకాయల దండలు వేయాలి, అవి రంగురంగుల చీరలు కాదు, వేపకాయల దండలు వేయాలి, అదొకటే తక్కువ. కాకరకాయలు వేస్తామంటే సరిపోయే అన్నిటికన్నా. మిరపకాయలు వేయగలరు, ఎందుకు కాకరకాయలు ఎందుకు వేయకూడదు అంటే, అది నేను విక్కిరిస్తున్నానని కాదు, అది వేరు. ఆ ప్రత్యంగిర ఆవిడ ఉగ్రకృత్య. ఆ ఉగ్రకృత్యం తీసుకోవాలంటే చాలా కష్టం. ప్రత్యంగిరను ఆరాధించాలంటే ఏమిటో తెలుసా అమ్మా? ఆవిడేమిటో తెలుసా? నువ్వు ఏదంటే అది నీకు వెనక్కి వస్తుంది. ప్రత్యంగిర అర్థమే అదే. ఇప్పుడు నీ మనసులో అవతల వాళ్ళు నాశనం కావాలనుకుని నువ్వు చేసావనుకో, అద్దంలో లాగా వెనక్కి వస్తుంది. అది చేయడానికి అంత స్వచ్ఛంగా ఉండాలి మనం. కష్టం క్లిష్టం. కానీ అది ఏదో చేసేస్తున్నారు అందరూ. అచ్చేస్తాం ఇచ్చాం. జాగ్రత్తలు పడాలి. చెయ్యకూడదంటల్లా, చెయ్యడానికి చాలా నియమాలు ఉన్నాయి, అవి పాటిస్తే చెయ్యండి. నువ్వు నియమాలు పాటించలేనప్పుడు ఊరుకున్నంత ఉత్తమం లేదు. సరేనా? అది సంగతి. ఇలాంటివి చెయ్యొద్దు. చక్కగా మీ ఓపాన శక్తి ఎంత ఉంటే అంత చెయ్యండి. అమ్మవారి నామాల్లో ఒకటి సుఖారాధ్య అని, చక్కగా సుఖంగా ఆరాధించండి. ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకండి, మీరు కష్టపడకండి, వ్యాధులు తెచ్చుకోకండి. ఎంత శక్తి ఉంటే అంత చేయండి. చేసిన కొద్దీ శక్తి వస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. ఇది ఆడవాళ్ళు మాత్రమే చేయాలనేటటువంటి ఒక అపోహ ఉంది. అందరూ చెయ్యాలి. వాళ్ళు చేయకపోతే వీళ్ళన్నా చేస్తున్నారు అంతే. ఇద్దరూ కలిసి చేస్తే మరీ ఉత్తమం. ఇలాంటివి ఆర్భాటాలకు పోయి ఫలానా రోజున ఈ రంగు చీర కట్టుకోవాలి, ఫలానా రోజున ఈ రంగు చీర కట్టుకోవాలి. ఏమిటి రంగు చీరలు? ఫలానా రోజున ఏ నైవేద్యం పెట్టాలి? సర్వోదన ప్రీత చిత్త అని అమ్మవారి నామంలో ఉంది. సర్వవర్ణోపశోభిత, అన్ని నైవేద్యాలు ఇష్టపడుతోంది అమ్మవారు. అన్ని రంగులతోనూ ప్రకాశిస్తూ ఉంది. ఆవిడని ఒక రంగుకు పరిమితం చేయడం ఏంటమ్మా? సరైన పద్ధత? నాకు అన్నీ ఇష్టం మొర్రంటి ఇదొక్కటే తినివాళ్ళ, రేపు ఇదొక్కటే పెడతాను అనడం ఏమో. అది కొంచెం ఎక్కువ చేయొచ్చు, అంతేగాని అన్నీ పెట్టాల్సిందే.
ఇలాంటివి తప్పులు అనను కానీ ఇబ్బందులు. నేను రోజుకొక పిండి వంట చేస్తాను, మంచి చెయ్యి పెట్టు, కానీ చెయ్యకపోతే కుదరదు అని మాత్రం అనడానికి వీల్లేదు. రోజు అన్నీ చేసి పెట్టు, ఎందుకు వద్దంటారు మరి ఓపికంటే? ఇవన్నీ చేయడంలో కూర్చుంటే నీకు పూజకి టైం ఉందా? అది కదా ప్రధానం. అమ్మ ఇప్పుడు ఈసారి 11 రోజులు వస్తుంది అంటున్నారు ఏంటమ్మా, ఎందుకలా? అంటే తిథులు పంచమి అనుకుంటా, పంచమి తిథి అనుకుంటా 2 రోజులు ఉంది. ఓకే. సో మొత్తానికి 11 అవతారాలు ఈసారి దసరా. 10 అవతారాలు. 10 అవతారాలు. 11వ రోజు దసరా యాజ్ యూజువల్ గా. రైట్. జమ్మి చెట్టుకి దసరాకి ఉన్న సంబంధం ఏంటమ్మా? శమీ శమయతే పాపం, శమీ శత్రు నాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని చెప్పి జమ్మి చెట్టుకి పూజ చేస్తాం. అర్జునుడు యొక్క ధనుస్సుని దాచిపెట్టుకుంది జమ్మి చెట్టు, దాని మీద దాచిపెట్టారు వాడు. రామస్య ప్రియదర్శిని, రాముడికి ప్రియురాలు ఎక్కడ ఉంది అని కనపడడానికి సహాయపడింది జమ్మి చెట్టు. అంటే జమ్మి చెట్టు మించి చూశాడని చెప్తారు. అచ్చా. అందువల్ల అది చాలా పవిత్రమైందని చెప్తారు. అగ్నితత్వం కలిగిందమ్మా శమి. పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ పెరగడం కూడా చాలా కష్టం. పెరిగినటువంటి నేలని బట్టి బాగా పెరుగుతుంది. నీరు లేకపోయినా పెరిగే లక్షణం ఉన్నటువంటి, అందుకే రాజస్థాన్లో బాగా ఉంటాయి జమ్మి చెట్లు. చాలా పవిత్రమైనటువంటి చెట్టుగా చెప్పబడుతుంది. ఔషధాల్లో అనేక రకమైనటువంటి వ్యాధులు నివారించడానికి సహకరిస్తుంది జమ్మి చెట్టు. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు. వస్తాయి.